నీటి ప్రాజెక్టులపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ వాళ్ళు నీళ్లు దోచుకుంటున్నారని చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆరోపణలకు ప్రజల నుంచి ఎన్నికల్లో తగిన సమాధానం లభించిందన్నారు. బురద జల్లితే ఓట్లు రావన్నారు. ఏటా 2-3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి చేరుతోందన్నారు. ఆ జలాలను సద్వినియోగం చేసుకుని రాయలసీమకు నీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒక్క బొట్టు హరీష్ రావు గారు మాట్లాడింది ఆంధ్ర వాళ్ళు కన్నా వాడుకుంటే సహించేది లేదు అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నీళ్లు తాగి బతకాలనుకుంటామే కానీ మనకు వ్యతిరేకమైన దేశమని పాకిస్తాన్ వాళ్ళు తాగేదానికి నీళ్ళు లేక చావాలని కోరుకోం. రాయలసీమ రత్నాల సీమ నేను నా తమ్ముడు కలిసి ఆ సముద్రానికి పోతుండే గోదావరి నీళ్లు దాన్ని దీనికి వాడతామని సాక్షాత్ మీ మామ చెప్పాడయ్యా హరీష్ రావు గారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఇరిగేషన్ మంత్రులు నీటి పంపకాలపై చర్చించుకోవాలని సోమిరెడ్డి సూచించారు. సమస్యను పరిష్కరించుకుని ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మా పార్టీలోంచి పోయినోళ్లే కాదంటంలా మంచిది. ఆ బీఆర్ఎస్ నాయకుల ఆంధ్ర నీళ్లు వాడుకోకూడదని మీరు కూడా వాడబాకండి. అది ఎవరు ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా సహించరు. మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఢిల్లీలో కూర్చోండి, హైదరాబాద్లో కూర్చోండి, అమరావతిలో కూర్చోండి. వృధాగా పోయే నీటిని 2 రాష్ట్రాలు ఏ విధంగా ఉపయోగించాలో చూడండి. ముందు అసలు కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచేస్తున్నారు.